మీకు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని తెలిసి ఇక్కడ అగ్ని ప్రమాదం? అవునండి, ఇక్కడ నుంచి కింద నుంచి స్టార్ట్ అయింది. అక్కడ మేము జూక్ షోరూమ్ లో పనిచేస్తాము. ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటే ఇమీడియట్లీ 102 కి కాల్ చేస్తాము. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కాల్ చేస్తే ఇమీడియట్లీ వస్తే అప్పటికి సగం కాలిపోయింది, అంత వన్ సైడ్ మొత్తం కాలిపోయింది అనమాట. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనుషులు కూడా కింద ఉండే, కొంతమంది బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు, మిగతా వాళ్ళు వెనక నుంచి గ్లాస్ బ్రేక్ చేసుకొని వెనక నుంచి తీసుకొచ్చేస్తాం అనమాట. అంతే. ఎంతమంది ఉన్నారు? వీళ్ళైతే పని వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ మేడం వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఎవరు అటు నుంచి వచ్చేస్తారు అనమాట. ఎవరికైతే ఏం కావాలి, కొద్దిగా పని వాళ్ళకే కొద్దిగా చేయికి దెబ్బలు తాకినాయి. భారీ అగ్ని ప్రమాదం చాలా పెద్దగా అయిందండి. లోపల అంటే ఏమన్నా బట్టలు ఏం లేదు, పైకి వెళ్ళాము, బ్యాక్ సైడ్ నుంచి ఎవరు ఉన్నారు ఇలా పోలీస్ సార్ ఇంకా నేను కలిసి వెళ్ళాను. బ్యాక్ సైడ్ మొత్తం చైర్లు అవన్నీ ఫర్నిచర్స్ ఇంకా థర్మోకోల్ షీట్స్ చాలా ఉన్నాయి. మేబీ లాస్ట్ 4th ఫ్లోర్ లో అవే కాలుతున్నట్టున్నాయి ఇప్పుడైతే. ఏదైతే భారీ అగ్ని ప్రమాదం కానీ ఎవరికైతే ఏం కాలేదు. ఎవరికి అన్న మీకు ఎప్పుడు తెలిసింది అగ్ని ప్రమాదం జరుగుతుంది? మేము ఇక్కడ యాక్చువల్లీ పక్కన బిల్డింగ్ లో ఉంటాం, వర్క్ చేస్తున్నాం. మాకు మా స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పక్కన ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, బయటికి రండి అని. బయటకు వచ్చి చూస్తే మొత్తం కాలిపోతుంది అంతా. చాలా వరకు నిప్పులన్నీ బయటకు వస్తున్నాయి, పబ్లిక్ అంతా వచ్చారు. ఇక్కడ చూడండి, నాకు ఇది కాలిపోయింది. హెల్ప్ అంటే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేసాము. ఆ లోపల ఫైర్ ఇంజిన్ ఆల్రెడీ వచ్చేసింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు, స్టార్ట్ చేశారు ఫైర్ కంట్రోల్ చేయడానికి. చాలా ట్రై చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ కల్లా కంట్రోల్ అయింది. చాలా వరకు అయిపోయింది. ఎవరు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది అనుకోవచ్చు కదా? ఎవరు లోన్ ఎవరు లేరు, అది ప్లస్ అయింది. ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. బిల్డింగ్ మాత్రం ఫైర్ ఎలా అయిందనేది మనకి తెలియదు, ఎలా జరిగిందని. భారీ ఎత్తున జరిగినట్టే చాలా భారీగా మంటలు వచ్చినాయి. పక్కనే పబ్లిక్ తిరిగే ఏరియా అంతా, కానీ ఎవరికి ఏం జరగలేదు. సేఫ్ జోన్ లోనే ఉన్నారు అందరూ. కాకపోతే బిల్డింగ్ అంతా మీకు ఎట్లా జరిగింది? మీకు మెరుగులు వచ్చి ఎట్లా పడినాయి ఇక్కడ? యాక్చువల్లీ మేము బయటకు వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం. మంటలు అంత భారీ ఎత్తున వచ్చాయి అనమాట. బయటకు వచ్చినాయి, నిప్పు రవ్వలు మీద పడ్డాయి అనమాట. చాలా మంది అక్కడక్కడ పడ్డాయి, నాకు కూడా పడిపోయింది. నేను వీడియో తీస్తున్న పోలీసు వాళ్ళకి అంబులెన్స్ కాల్ చేశాను, కానీ ఈ గ్యాప్ లో వీళ్ళు వచ్చేసారు అనమాట.